గడిచిన 19 సంవత్సరాలుగా దేశమంతటా ప్రపంచమంతటా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సంగతిని ప్రకటిస్తూ అందరికి అర్థమయ్యేటట్లు చేస్తున్నాను. మిమ్మల్ని కూడా నేను ఆ మాట ప్రశ్నతో మీ మనసులో పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మందిరాలకు, వేరే చర్చెస్కి వెళ్లే విశ్వాసుల్ని, సేవకుల్ని చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? వేరే చర్చెస్ కి, వేరే మినిస్ట్రీస్ కి సంబంధించిన వారిని చూసినప్పుడు, వేరే డినామినేషన్ కి సంబంధించిన వారిని చూసినప్పుడు ఎప్పుడైనా అలా అనిపించిందా? మనకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘానికి 90% మందికి అలా అనిపించదు. 90% మందికి అలా అనిపించదు. కేవలం ఒక 10% వరకు మాత్రమే అలా అనుకుంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? క్రైస్తవ్యంలో ప్రేమ లేకో, విశ్వాసం లేకో, మంచితనం లేకో, భక్తి లేకో కాదు, అవగాహన లేక. చాలా విషయాలపైన మనకు అవగాహన లేకే మనం పరిశుద్ధాత్ముడు అనుకున్నట్లు అనుకోలేకపోతున్నాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. ఆస్తి తగాదాలు, మాట విభేదాలు, అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. అలా విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు, స్నేహితులు, మిత్రులు ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటుంటారు. మీరు చెప్పండి, విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక కుటుంబంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి? ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి. ఒక్క తండ్రి పిల్లలు. అదే నిజమైతే సిద్ధాంతాల పేరట, మినిస్ట్రీస్ పేరట, వివాదాల పేరట, నిష్కారణ ద్వేషంతో ఈరోజు క్రైస్తవ సమాజం వేరువేరుగా, ముక్కలు ముక్కలుగా కనబడుతుండవచ్చు. గాని మనందరికి కూడా దేవుడు ఒక్కడే. మనందరికి కూడా దేవుడు ఒక్కడే. అదే నిజమైతే మనమందరం ఆయన కుటుంబం. మనమందరం ఆయన కుటుంబమే అయితే మనమందరం ఒక్క కుటుంబం. ఆమేన్. నా మట్టుకు నేను మినిస్ట్రీస్ ఏవైనా, డినామినేషన్లు ఏవైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నేను నమ్ముతాను. ఇలాంటి ఒక విశాల దృక్పథం నాలో ఉన్నందుచేతనే ఆయన తన జ్ఞానాత్మ చేత నన్ను నింపి అందరి కొరకు వాడుకుంటున్నాడు. అందరూ నా వారే అనే మనసు లేకపోతే అందరికి కావలసిన సందేశం తలపైకి రాదు. అందరూ నా వారే అనే మనసు వచ్చిన రోజే అందరి కోసం మనం వెలిగించబడతాం. నీ మనసు సంకుచితమైతే నీ పని కూడా సంకుచితంగానే ఉంటుంది. నీ మనసు విశాలమైతే నీ నోటి మాటను కూడా దేవుడు విశాలపరుస్తాడు. భూదిగంతముల వరకు, 4 దిక్కుల వరకు మోగిడి బూరగా దేవుడు మనల్ని వాడుకోవాలంటే మన హృదయాంతరంగంలో దేవుని బూర శబ్దం వినబడాలి. ప్రైజ్ ద లార్డ్. చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. ఏది దేవుని ఆలోచనో, ఏది దేవుని చిత్తమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు తెలుసా, బైబిల్ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుందో కూడా మనం ఇప్పటికీ పూర్తిగా గ్రహించలేకపోతున్నాం. ఎవరైనా నాకు బైబిల్ మొత్తం తెలిసింది అని అనుకుంటే అది అబద్ధం. బైబిల్ మీద ఒక 100 PhDలు చేసినా సరే బైబిల్ పూర్తిగా తెలిసినట్టు కాదు. 100 PhDల గురించి మాట్లాడుతున్నాను నేను. మనం ఎంత గొప్ప పండితులమైనా బైబిల్ మొత్తం తెలిసినట్టు కాదు. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఒక మాట చెప్తాను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా, ఇంకా బైబిల్లో నేర్చుకోవడానికి ఏమీ లేదు. దేవుని మర్మం, దేవుని జ్ఞానం, పరలోక చట్టం, సాతాను తంత్రములు, నేను నేర్చుకోవలసిన ప్రతి దానిని నేర్చేసుకున్నాను అనే ఒక స్టేట్మెంట్ నువ్వు ఇచ్చే రోజు వస్తే, ఇంకా బైబిల్లో నువ్వు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఒక్క వచనం కూడా మిగలకుండా నువ్వు నేర్చుకున్న రోజున నీకు ఒకటి అర్థం కాబోతుందన్నమాట. బైబిల్లో మొత్తం అర్థమైపోయి నాకు అర్థమయ్యే విషయం ఏమిటో తెలుసా? ఇంకా బైబిల్ నేర్చుకోవడానికి అవకాశమే లేనంత నేర్చుకున్న తర్వాత అర్థమయ్యేది ఏమిటో తెలుసా? దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట అని అప్పుడు అర్థమవుతుంది నీకు. అంతటి ఉన్నతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. బైబిల్ మొత్తం ఎవరికైనా అర్థమైతే వారికి అర్థమయ్యే అంశం ఏమిటన్నమాట? దేవుడు ఇంకా నాకు అర్థం కాలేదు, నేను మొదటి పేజీ మాత్రమే ముగించాను అని అప్పుడు అర్థమవుతుంది. దేవుడు అంతటి అనంత జ్ఞాని. మీకు అర్థం అవ్వడానికి అనేక సభల్లో నేను అడుగుతూ ఉన్నటువంటి ఒక 4 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. ఆలోచించండి. దేవుని గూర్చిన జ్ఞానం మనం అర్థం చేసుకోవడం ఎంత కష్టతరమో బైబిల్ ఒక మాట అంటుంది, ఆయన అగోచరుడు అంట. అగోచరుడు అంటే అర్థం కానివాడు అని అర్థం. అర్థం కాని వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం కొనసాగిస్తున్నదే భక్తి సాధన. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నిత్యత్వమంతా మనం ఆయన నేర్చుకుంటూనే ఉంటాం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరగకూడదు, వారు మాట్లాడకూడదు, అల్లరి చేయకూడదు. వారికి చిన్నతనం నుంచే దేవుని మందిరంలోకి రాగానే మౌనంగా ఉండడం నేర్పించాలి. ఎందుకు తెలుసా? మీరు మీ పిల్లలకు దేవునికి భయపడడం నేర్పించండి చాలు. ఇంకా మీరు వారి కొరకు ఏం చేయక్కర్లా. దేవుని హస్తమే వారిని నడిపిస్తుంది చివరి వరకు. అవును, అందరు చెప్పొచ్చుగా చేయొద్దు ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, మనం బిగ్గరగా స్తుతించడం ద్వారా ఒక లాభం ఉంది.
స్తుతిని వేదికగా మార్చే అలవాటు మీకు ఎలాగో ఉంది. మన్నా చర్చెస్ లో స్తుతిని గురించి నేను మాట్లాడక్కర్లేదు. మన్నా చర్చెస్ అంటేనే స్తుతి ఆరాధన, దేవునికి వేదికగా వేసే మందిరం. కానీ ఒక్క మాట చెప్తాను, స్తుతించేటప్పుడు అందరం కలిసి స్తుతించాలి. 2 విషయాలు గుర్తుంచుకోండి. మీరు బిగ్గరగా స్తుతిస్తే ఒక లాభం ఉంది. బిగ్గరగా స్తుతించేటప్పుడు చెయ్యెత్తి స్తుతించండి, దాంతో ఒక లాభం ఉంది. ఏమిటంటే ఇంకా మనలో చాలా మంది స్తుతించడానికి సిగ్గుపడేవారు ఉన్నారు, మొహమాట పడేవారు ఉంటారు. మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి బిగ్గరగా స్తుతిస్తారో వారు కూడా సిగ్గుపడ్డం మాని మీతో కలిసి దేవుని స్తుతించడం నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. మొదటి విషయం. రెండవ లాభం, మీకు వాక్యం అర్థమైనప్పుడు, దేవుని జ్ఞానం అర్థమైనప్పుడు, సత్యం అర్థమైనప్పుడు, మీరు ఎప్పుడైతే ఎవరు చెప్పకుండానే మీరు చెయ్యెత్తి స్తుతిస్తారో సాతానుకు అర్థమవుతుంది మీకు దేవుడు అర్థమవుతున్నాడని. ఎవరికి దేవుడు అర్థమవుతాడో సాతాను వారి మీద అధికారం చేయడానికి భయపడతాడు. ఆమేన్. మీ తల మీద అభిషేకం ఉన్నా, కృపావరాలున్నా వాడు భయపడకపోవచ్చు. కానీ మీలో దేవుని గూర్చిన జ్ఞానము, సత్యం ఉంటే వాడు ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకంటే వాడు పప్పులేవి మన ముందు ఉడకవు కదా. వాడి పప్పులేవి మన ముందు ఉడకవు కాబట్టి అమాయకులు ఎవరో వారిని చూసుకుంటాడు. దేవుని జ్ఞానం కలిగిన వారి జీవితంలోనికి వాడు వచ్చి పొరపాటున కూడా అధికారం చేయడానికి భయపడిపోతాడు. అందుకే యోబు జీవితంలోనికి వాడు డైరెక్ట్ గా రాలేకపోయాడు, దేవుని పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చింది. దేవుని జ్ఞానం, దేవుని సత్యం ఎవరిలో నివసిస్తుందో వారికి దేవుని సైన్యం కూడా కంచగా, కోటగా నిలబడుతుంది. ఆమె చివరి దినాలలో దేవుని సత్యము, జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారు ఎక్కువ కాలం బ్రతకబోతున్నారు. వారి ఆయుష్ పెరగబోతుంది. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానము, సత్యము కలిగిన వారు ఎక్కువ కాలం బ్రతకడం ద్వారా తర్వాత తరాన్ని భక్తులుగా మార్చడానికి ఉంటుంది కాబట్టి. అందుకని దేవుని సత్యము, జ్ఞానం మీలో ఎంత నిండితే మీ ఆయుష్ కూడా అంత పెరగబోతుంది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు సాతాను కూడా మిమ్మల్ని ఏం చేయలేకుండా దేవుడు యోబుకు వేసిన కంచె వేస్తాడు. అందుకే వాక్యము మనల్ని అన్నిటి నుండి, సత్యము మనల్ని అన్నిటి నుండి స్వతంత్రులు చేస్తుంది, అన్నిటి నుండి. కాబట్టి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచన విధానాన్ని వినడానికి మనం మందిరానికి రావాలి. సహజంగా మనం ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం. మందిరానికి వచ్చేటప్పుడు లేదా సభలకు వచ్చేటప్పుడు, ప్రభువా నా గురించి మాట్లాడవా, నా కుటుంబం గురించి మాట్లాడవా, నా కష్టాలను గురించి మాట్లాడవా, నా బాధలను గురించి మాట్లాడవా అని అడుగుతూ ఉంటాం. చాలా పెద్ద పొరపాటు ప్రార్థన అది. మనం అలా అడగాల్సిన స్థలం ఏమిటో తెలుసా? మన వ్యక్తిగత ప్రార్థనా గదిలో అడగాలి. నా గురించి మాట్లాడు, నా కుటుంబం గురించి మాట్లాడు అని. కానీ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు అడగాల్సింది నా గురించి మాట్లాడు ప్రభువా కాదు, నీ గురించి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. నీ చిత్తమును గూర్చి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. నీ పరలోక రాజ్యమును గూర్చి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. ఎప్పుడైతే నీవు నీ గురించి మాట్లాడు ప్రభువా అని అడుగుతావో ఆయన మనసు విప్పి మనందరితో మాట్లాడతారు. అప్పుడు ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడ్డ మర్మం సంఘానికి అర్థమవుతుంది.